ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదని సుష్మా ఆరోపించింది. వివాద విషయం ఎస్ఐలు క్రాంతికుమార్, హమీద్ ఖాన్ న్యాయం చేయకపోగా అసభ్యకరంగా వ్యవహరించారని సుష్మా చెబుతోంది. తనకి పరిస్థితి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. అటాక్ చేసిందే ఫస్ట్ మొత్తం డ్రెస్ అంతా వివస్త్రం చేసేసిందే. మా నాన్న మొక్కుతున్నారు, వదిలండి అయ్యా, ఆడపిల్ల వదిలండి, వద్దు వద్దు అన్నా కూడా మిమ్మల్ని వదిలిపెట్టము, మీరు ఈ ఇంట్లో ఉండకూడదు, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఈ సొందులు ఎక్కడ కనపడకూడదు, మీరు చూడండి నీ కూతుర్ని ఏం చేసినాం చూడండి, ఇప్పుడు చూడండి మీరు అని మొత్తం వివస్త్రం చేసేసినారు సార్. అందరి కాళ్ళు మొక్కమని చెప్పు అంటే నేను ఊరికే పడిపోయి ఉంటే మా నాన్న అన్న వదిలండి అన్న, ఆడపిల్లని వదిలండి అన్న, పట్టిస్తాను కాళ్ళు పట్టిస్తాను అంటే అందరినీ నాతో కాలు పట్టించినారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి నుండి తెలుసుకుందాం. శివారెడ్డి, ఏం జరుగుతోంది? ఇది సభ్య సమాజంలోనే ఉన్నావా అనే ఒక క్వశ్చన్ మార్క్ తెలుస్తోంది. ఇక్కడ జరుగుతున్న సంఘటన చూస్తే వివస్త్రం చేయడం ఏంటి, కాళ్ళు ముక్కించడం ఏంటి, ఎవరా పోలీస్ ఆఫీసర్స్, 40 మంది దుండగులు ఇంట్లో దాడి చేశారని సుష్మా ఆరోపిస్తోంది. ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? హరి, అనంతపురం పాపంపేటలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్యామిలీపై దాడి కేసు చినికి గాలివాన్లా మారుతుంది. ఎందుకంటే సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన పోలీసులు జటిలం చేశారన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చిన్నపాటి సమస్య, ఒక 2 కుటుంబాల మధ్య 2 ఇళ్ల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి సమస్య గత ఏడాది కాలంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారు. పదే సుష్మా కావచ్చు, లేకుంటే ప్రత్యర్థులు కావచ్చు, ఇచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించకపోవడం, ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇవ్వడంలో విఫలమైన పోలీస్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇవాళ మూట కట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుష్మా, ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన పరిస్థితి కనిపిస్తోంది. సుష్మా వివస్త్రం చేశారు, అదేవిధంగా దారుణంగా కొట్టడంతో పాటు నగ్నంగా పాపంపేట వీధిలో ఊరేగించారన్నది చాలా స్పష్టంగా ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితి నేపథ్యంలో. ఎందుకంటే అర్ధరాత్రి వేళ సుమారుగా 10 నుంచి 15 మంది దాకా వెళ్లారు. అక్కడ దాడి చేశారు దుండగులు, ముసుగులు ధరించిన దుండగులు. వీటికి ఖచ్చితంగా 2 టౌన్ పోలీసులు సహకరించారన్నది పూర్తి స్థాయిలో ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, లేకుంటే వచ్చిన ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించడంలో విఫలమైన పోలీస్ అధికారులే దీనికి బాధ్యత వహించాలని బాధిత కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కఠిన చర్యలు తీసుకోవాలని అటు మానవ హక్కుల సంఘాలు కానీ, లేకుంటే మహిళా సంఘాలు కానీ చేస్తున్న వాతావరణం కనిపిస్తూ ఉంది. హరి, శివరెడ్డి, వీటన్నిటికంటే ముందు దాడి ఎవరైతే చేశారో, దుండగులు 40 మంది వరకు ఇంట్లో ప్రవేశించారని చెప్తున్నారో, వాటి పట్ల ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకున్నారు? ఎవరైనా అరెస్టులు చేయడం జరిగిందా? చేయకపోతే కనుక ఎందుకని చెప్తున్నారు పోలీసు వాళ్ళు? ఏం కారణం చూపిస్తున్నారు వాళ్ళు? గతంలో అంటే దాడి జరిగిన తరువాత 11 మందిని ఇప్పటికీ అనుమానాస్పద వ్యక్తుల్ని 2 టౌన్ సిఐ శుభకుమార్ ఇప్పటికీ అదుపులో తీసుకొని విచారించారు. అయితే విచారించి ఒక్క నిమిషం శివారెడ్డి, ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్ యూ. మరోవైపు బాధితురాలు సుష్మా మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఆవిడనే అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అనేది. సుష్మా, నమస్తే అండి. నమస్కారం. సుష్మా గారు, చూస్తున్నాం, మీరు చెప్పింది మేము ఇప్పుడే విన్నాం. అలాగే పోలీసుల వర్షన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఏం చెప్తున్నారు పోలీసులు? 40 మంది వరకు దుండగులు మీ ఇంట్లో ప్రవేశించారని మీరు చెప్తున్నారు. వాళ్ళు ఎవరైనా అరెస్ట్ చేశారా? వాళ్ళని మీతో ఏం మాట్లాడారు పోలీసులు? చెప్పండమ్మా. ఉదయం మంగళవారం ఉదయం 7:30 నుంచి మొదలైంది సార్ ఇది దాడి. 30 నుండి 40 మంది ఉదయం దూరినారు. ఉదయం పిలుచుకొని పోయిన వాళ్ళని 1 గంట కల్లా పంపించేసినారు పోలీసులు. వాళ్ళ పైన ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మీ రిపోర్టర్ చెప్తున్నారు చూడండి, నైట్ జరిగిండేది వేరే, ఉదయం జరిగిండేది వేరే. ఉదయం జరిగిన దాడికి ఆల్రెడీ మేము కంప్లైంట్ రాసిచ్చేసాము, అది FIR అయిపోయింది. వాళ్ళు ముందు జాగ్రత్తగా మాకంటే పోయి బేల్దారులోనే మేము దాడి చేసినాము. వాళ్ళు 30-40 మందిని 2 ముసలోళ్ళు, ఒక ఆడపిల్ల దాడి చేసిందని వాళ్ళు మాకంటే మొదటే పోయి కంప్లైంట్ ఇచ్చినారంట. ఇప్పుడు నిన్న మేము ప్రెస్ మీటింగ్ లో కూడా అదే చెప్పాము, వాళ్ళు ఫాల్స్ కేసు పెట్టి వేసినారు. అది ఉదయం జరిగింది ఒక ఎత్తు అయితే, నైట్ సిఐ శుభకుమారు మమ్మల్ని ఇంటికారు డ్రాప్ చేసి వెళ్ళారు అంతే. ఇప్పుడు మీ రిపోర్టర్ చెప్తున్నారు నైట్ నన్ను వివస్త్రం చేసిన దాడి ఉంది చూడండి, 6 మంది చేసింది. అది ముసుగు వేసుకునే వాళ్ళు శ్రీకాంత్, హరి, ఇంకా 4 ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళని రాత్రి జరిగిన దాడికి ఇప్పటి వరకు పోలీసులు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు, విచారణ కూడా చేయలేదు.
మీ సుష్మా గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు? నైట్ దాడి జరిగిన తర్వాత అవునమ్మా. సుమారు 11 మందిని విచారణ చేసినట్టు జరిగింది అని, అది ఫాల్స్. ఓకే సుష్మా గారు, ఇంకోటి ముసుగులు ధరించారని చెప్తున్నారు, మీరు వాళ్ళని గుర్తుపట్టారని కూడా చెప్తున్నారు, పేర్లు కూడా తెలుసని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారు అక్కడ? వాళ్ళని మీరు గుర్తుపట్టగలరా? సార్ ముసుగులు ఇద్దరే సార్ వేసుకోయిండేది. మొత్తము 6-7 మంది దాడి చేస్తున్నారు. ఓకే. ముసుగులు వేసుకోయిండేది ఎందుకు అంటే శ్రీకాంత్, హరి వాళ్ళు మా ఇంటి పక్కనే నివాసం ఉంటారు. వాళ్ళని వాళ్ళ మకాలు అయితే మాకు కనిపించేస్తాయి, ఐడెంటిఫికేషన్ ఈజీ అయిపోతుందని చెప్పి వాళ్ళ వాయిస్ వినిపిస్తోంది, వాళ్ళ కళ్ళ వరకు కనిపిస్తోంది. శ్రీకాంత్, హరి మాత్రమే ఖర్చు పడ్డం పెట్టుకున్నారు అంతే ముఖానికి. ముసుగు అంటే మొత్తం వేసుకోలేదు, ఊరికి ఖర్చు పడ్డం పెట్టుకున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్, శ్రీకాంత్, హరి ఫ్రెండ్స్. వాళ్ళలో 2 ఫోటోస్ మా దగ్గర ఉన్నాయి. ఇంకా ఈ ఇద్దరిని పట్టుకొని అరెస్ట్ చేయండి, మిగిలిన వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళని మేము ఐడెంటిఫై చేస్తాము. నేను గాని మా అమ్మ గాని ఐడెంటిఫై చేస్తాము. సుష్మా గారు ఒక్క నిమిషం అమ్మా. డిఎస్పీ మల్లికార్జున వర్మ గారు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు కనుక్కుందాం. వర్మ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్, చూస్తున్నాం నిజంగా సంఘటన చూస్తుంటే ఇది సభ్య సమాజంలో ఉన్నట్లుగా అయితే నిజంగా అనిపించట్లేదు. సుష్మా విషయంలో ఎస్ఐల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. మీ దగ్గర ఎలాంటి రిపోర్ట్ ఉంది సార్? అంతా ఏం లేదండి, ఎస్ఐల గురించి అలిగేషన్స్ అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. సార్ ఎస్ఐల గురించి ఎస్పీ సార్కి ఆల్రెడీ రిటర్న్ గా నేను కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళ అమర్యాదగా మాట్లాడుతున్నారు ఎస్ఐలు. నాకు మెంటల్ కండిషన్ బాగోలేదని ఆల్రెడీ ఎస్పీ సార్కి రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చాను. జమదార్ రాజశేఖర్ ఉన్నారు చూడండి, ముసలాయన అయినావు నువ్వు ఇప్పుడు రేపో మాపో చచ్చిపోతావు అని మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. పోలీస్ స్టేషన్ వాళ్ళు, 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎన్నిసార్లు ఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయినాను, డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి పోయినాను. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ పైన శ్రీకాంత్, హరిలో హెరాస్మెంట్ ఇది. సుష్మా గారు ఒక నిమిషం ఉండండి, వర్మ గారితో మాట్లాడి మనం డిఎస్పీ గారితో ఏంటి కనుక్కుందాం. వర్మ గారు సార్ వాళ్ళు ఒక్క నిమిషం అమ్మా వింటున్నారు, వర్మ గారు వింటున్నారు, ఒకసారి మాట్లాడదాం. వర్మ గారు చూస్తున్నారు, సో నిజాలు ఏంటి అనేది తర్వాత తేలాల్సి ఉన్నా ఒక మహిళ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి 6 దుండగులు ఇలా వచ్చి వ్యవస్థను చేశారు, తనతో కాళ్ళు పట్టించుకుంటున్నారు అని చెప్తున్న నేపథ్యంలో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయడం చేయాల్సిన అవసరం ఉంది. సో దాని పట్ల పోలీసులు అంటే స్టేషన్లో జరిగిన తీరుపై మీ దగ్గర రిపోర్ట్ ఉందా సార్? మీ స్పందన ఏంటండి? చేయలేదని ఎవరు చెప్పారండి? పూర్తిగా యాక్షన్ తీసుకున్నాం, వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేశాము సార్. కేసు రిజిస్టర్ చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం సార్. ఏం కేసు రిజిస్టర్ చేశారు సార్? హలో సార్, ఎలాంటి కేసు రిజిస్టర్ చేశారు సార్? ఆమె ఏమేమి సెక్షన్స్ పెట్టారో ఆమె ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం వచ్చేట్లుగా కేసు రిజిస్టర్ చేశామండి సార్. చేశాము, లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. అవన్నీ ఎస్ఐల మీద అలిగేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. దట్స్ నాట్ కరెక్ట్ సార్. ఓకే సార్, సుష్మా గారు మీరు విన్నారు డిఎస్పీ గారు మాట్లాడింది, మీరేమన్నా? హలో సుష్మా గారు, ఆయన మీతోటే మాట్లాడించాలనుకున్నాం డిఎస్పీ గారితో. ఆయన మాట్లాడి ఫోన్ కట్ చేసినట్టు మనం చూస్తున్నాం. మీ అభియోగాలు ఏంటి? మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు చెప్పండి అమ్మా. కోరుకుంటున్నామంటే డిఎస్పీ సార్ని కానీ నేను ఎస్పీ సార్ని కానీ ఇప్పటికి చాలా సార్లు కలిశాను సార్. వీళ్ళపైన హెరాస్మెంట్ కేసు కూడా 2/11 ఫైల్ అయ్యింది. 375 క్రైమ్ నంబర్ ఫైల్ అయ్యింది. వారిపైన ఇప్పటికీ శ్రీకాంత్, హరిల పైన యాక్షన్ గిన తీసుకుని నాకు ఈ మొన్న ఈ పరిస్థితి వచ్చేదే కాదు సార్. వాళ్ళు అదే పనిగా వాంటెడ్లీ చేసినారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా సార్, మీరు మా పైన కేసులు పెడతారా, మిమ్మల్ని చంపేస్తాము, నిన్ను చూడే వివస్త్రం చేసేసి నిన్ను కాలు పట్టించుకున్నాము అని దుర్భాషలు ఆడుతున్నారు సార్. నాకు కావాల్సింది ఇప్పుడు డిఎస్పీ సార్ మాటల్ని నేను ఖండిస్తున్నాను. ఎస్ఐ సార్ల మీద అలిగేషన్లు కరెక్ట్ కాదు అని అంటున్నారు. అదే ఎస్ఐ సార్లు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది అని పోయినప్పుడు ఎట్లా సార్ ట్రీట్ చేయాలి మమ్మల్ని? సుష్మా గారు, మీరు పెట్టిన కేసులు ఏంటి? ఏ సెక్షన్ల మీద కేసులు నమోదయ్యాయి? డిఎస్పీ గారు ఇంతకు ముందు మాట్లాడుతూ మీరు ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో అదే సెక్షన్స్ మీద కేసు బుక్ అయిందని చెప్తున్నారు, అది వాస్తవేనా? లేదు సార్, ఇంకా ఇప్పటికీ కేసు ఫైల్ అవ్వలేదు. మేము ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు రాత్రి 1 గంట సమయంలో 2 కానిస్టేబుల్ వచ్చి రాసుకొని వెళ్లారు కేసు. కానీ ఇప్పటి వరకు కేసు ఫైల్ అవ్వలేదు. ఇప్పటి వరకు శ్రీకాంత్, హరిని అరెస్ట్ చేయలేదు. శ్రీకాంత్, హరి ఫ్రెండ్స్ లను కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళని ఏ విచారణ చేయలేదు. శ్రీకాంత్, హరి జతకి వాళ్ళ అమ్మ నారాయణమ్మ, నళిని నన్ను హెరాస్ చేసినారు చూడండి. అట్లా ఇట్లా కాదు, చెప్పుకోవడానికి వీలు పడని మాటలతో హెరాస్మెంట్ చేసినారు, టార్చర్ చేసినారు. ఇప్పుడు నాకు కావాల్సిందల్లా వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలా? నాకు కావాల్సింది న్యాయం కావాలన్నా. ఓకే, మీకు న్యాయం జరుగుతుందని ఆశిద్దామమ్మా. దానికి సాక్షి తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము ఈ విధంగా చేయడానికి సిద్ధంగా ఉంటాం. థ్యాంక్స్ మా ఫోన్ లైన్లోకి వచ్చినందుకు.